వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో కలవరం మొదలైంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే గడిచిన 5-6 రోజులుగా వరుసపెట్టి అరెస్టులు, రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి విడుదల గోపి వరకు వరుసపెట్టి అరెస్టులు. ఎలా చూడాలంటారు దీన్నంతా? వరుసలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఉంటేనే కదా. కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి జగన్ సంపాదించిన ఆస్తుల్లో 35% కసిరెడ్డి సంపాదించి ఇచ్చినాయి లిక్కర్ స్కామ్. ఈ వరుస అరెస్టులు అన్నారు. మీరు ఏమన్నా గుళ్ళు కట్టారా, గోపురాలు కట్టారా, లేకపోతే అన్నదానాలు చేశారా, దొంగతనం చేశారు? మీరు చేసిన దానికి అరెస్టులు. మొన్న చంద్రబాబు నాయుడుతో మాట్లాడారంట డిఎంకే, ఆయన పేరు ఏంది, స్టాలిన్ గారితో మాట్లాడారు. మనకేమైనా చుట్టుపక్కల జైలు ఖాళీగా ఉన్నాయా అని అడిగాడంట. ఎందుకండి మేము మా తర్వాత మేము మీకు ఉండే అంటే మీతో మాట్లాడిన తర్వాత కర్ణాటకలతో కూడా మాట్లాడాలా? అంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెడితే మొదలైతాయా? ఇంకా రాజధాని పనులన్నీ ఒక పక్క జరుగుతున్నాయి, అరెస్టులు చాలా ఉండే అన్నారు. వరుస అరెస్టులు అని చెప్పి అన్నారు చూడు. ఇక వరుస అరెస్టులు అని ఎవరు? మామూలుగా జరుగుతున్న సిచ్యువేషన్ అదే కదా. వీళ్ళకి అసలు సిగ్గు శరం ఏం లేదా? మీరు ఏమనుకోబాకుండా నేను తిట్టకూడదు అని అనుకున్నాను. మీ మాటలు, మీ మొహాలు చూస్తే ఎందుకు లేరా మీకు సిగ్గు శరమైన ఎదవలు. మీరు మాట్లాడినా కూడా వేస్ట్. వరుస అరెస్టులే ఉందాయా మీకు? ఆగండి. వరుసగా మిమ్మల్ని ఎవడెవడు అరెస్ట్ చేయాలో, ఎప్పుడు అరెస్ట్ చేయాలో ఒక టైం ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఎంతటికి మూల సూత్రం కింగ్ పిన్ ఒకడు ఉన్నాడు. వాడిని అరెస్ట్ చేసిన దాకా ఇవన్నీ పోతానే ఉంటాయి, ఆగవు. మీరు ఎవరు అనుకుంటున్నారు నాతో లోన్ వేస్తారు, బయట వేస్తారు? సిగ్గుండాలి. ఒక్కసారి స్టేషన్కి వెళ్తే ప్రాణం పోయి. అయినా మీకు సిగ్గు శరాలు ఏడుండేలే. సరే, ఇదంతా ఒకేత అయితే కనుక ఈ లిక్కర్ స్కామ్ సంగతి ఏంటంటారు? అసలుకి ఇడి తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆగుతుంది. అసలు ఈ లిక్కర్ స్కామ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర దిగేదేంది? ఏ స్కామ్ అయినా దిగేది జగన్మోహన్ రెడ్డి. ఏ స్కామ్ చేయట్లేదు. ఇసుక అమ్మిన దాంట్లో 30 పోవాలా. మందులో 90 పైసలు బాగుతుంది కానీ ఆయన ఊడికి చేయడు. వీళ్ళు మిగిలిన ముందు తాగటమే. లిక్కరు, మైండ్, శాండ్, ఈ ల్యాండ్లో అయ్యింది సున్నపురాళ్ళు. అసలు ఒకటేంటి, జగన్మోహన్ రెడ్డి నువ్వు వ్యాపారం చేయటానికి రాజకీయాల్లోకి వచ్చావు. కరెక్ట్గా జేబులు కొట్టాడు మొత్తం 15 మందిని పక్కన వేసుకొచ్చావు. ఎవడెవడు ఏ డిపార్ట్మెంట్లో పనోడో వాడిని మొత్తం తెచ్చి ఆదాయం మొత్తం తీసుకొని వెళ్ళి నీ చేతిలో పెట్టుకున్నాను. నువ్వు ప్రజాసేవ చేస్తానికి వచ్చావా? మేము 30 ఏళ్ళు ఉంటావు, 40 ఏళ్ళు ఉంటావు. ఎందే ఉండేది నువ్వు 30 ఏళ్ళు. వైఎస్ఆర్ అనే పేరు ఒకటి పక్కన పెట్టి బయటికి రా విడిగా. నేను ఒక్కడనే పోటీ చేస్తున్నాను, సొంతంగా పార్టీ పెట్టావు, సొంతంగా పార్టీ బొంగు పెట్టావు. నువ్వు పార్టీ మీ అమ్మని చూసి, మీ చెల్లెలు చూసి, మీ నాయన మొహం చూసి ఓట్లు వేశారు. నువ్వేదో పెద్ద ఫైల్మాన్ అని చెప్పి ఎవడో ఇలా ఓట్లు నువ్వేదో బాగు చేస్తావని అనుకున్నారు. నువ్వు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఒక రీజనబుల్గా నువ్వేదో చేయాలని వచ్చావు, కరెక్టే. నీ మనసులో మా నాన్నకన్నా బాగా చేద్దాము, ఇంకో 2 అడుగులు బాగా చేద్దాము అని ఆలోచనతో వచ్చావు. కానీ మంచి ఆలోచన ఇది. కానీ నువ్వు వస్తా తీసుకొచ్చిన పక్కన ఉన్నారు బ్యాచ్, వాళ్ళని తీసుకురావడమే నువ్వు చేసిన తప్పు. వాళ్ళు ఎవరు? గజ దొంగలు గుడికెళ్ళి వచ్చి బొట్లు పెట్టుకొని నీ ముందు 2 సార్లు తిరగగానే నువ్వు అబ్బో వీళ్ళు మొనగాళ్ళు దొరికారా అని అనుకున్నావు. కానీ వాళ్ళు దొంగలు. నీకు ఇంకొక ఆశ్చర్య విషయం చెబుతావు జగన్మోహన్ రెడ్డి, నీకు మైండ్ పనిచేయదు. ఏందంటే నువ్వు ఇప్పుడు జనాలందరూ కూడా నువ్వు జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రి అందరిలో కల్లా నువ్వు పెద్ద మొనగాడివి, నువ్వే ఎక్కువ అవినీతి చేసి సంపాదించావన్న సంగతి అందరూ తెలుసు. కానీ నీకు ఒక 50,000 కోట్లు అటో ఇటో అంత సంపాదించారు నీ పక్కన ఉన్నోళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి తక్కువ కొన్నాడా? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మీ బాబాయ్ శోభారెడ్డి ఉన్నారు కదా బ్యాచ్. విజయసాయిరెడ్డి అసలు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మంటగా మన అంబటి రాంబాబు చెప్తున్నారు. నిన్నటి దాకా ఏమన్నాడు ఆయన? ఎవరి చేతిలో కీలు బొమ్మ? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి కీలు బొమ్మ అని మీరు ఆరోపిస్తున్నాడు. నిన్నటి దాకా మీ పార్టీలోనే ఉన్నాడుగా. మీ ఎవరు? అంబటి రాంబాబు. నీకు అసలు ఎందుకు, నీకు లేనిపోయి నీ దారిని పోయే గుండు భుజాన్ని వేసుకుంటావు. నువ్వు కుంగుడికాయలు కొట్టి గూట్లో పెట్టా గుండ్రాయి
అది భుజాన్ని వేసుకొని తిరగమాక. పిచ్చోడు కనుక సంఖలో కర్రోడు పట్టుకొని దానికి మూట అడుకొని రోడ్ల ముడి తిరుగుతున్నాడు. కనపడ్డ రాయల్లా వాడు వేసుకొని తిరుగుతుంటాడు. దానివల్ల ఉపయోగం లేదు, సావదు. నువ్వేమో తాలూకా ఎదురుగా రూమ్ అది తీసుకున్నావు, మడత మంచాలు లాడ్జ్ తీసుకున్నట్టున్నావు, ఆనందం అంటున్నావు, బయట కూర్చుంటున్నావు. ఎవడు లోనికి వస్తుంటే వాడిని లోనికి పంపిస్తున్నావు. నువ్వు వెళ్ళరా, ఏం కాదు మేము బయట ఉన్నావు అంటున్నావు. బయటకు వచ్చినాడు మేము ఇక్కడే ఉన్నాం, మీకేం కాదని చెప్పి అంటున్నావు. ఏం డ్యూటీ ఇచ్చారు రా బాబు నీకు? నీకు ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఖాళీగా ఉన్నావు కాబట్టి నీకు కరెక్ట్ డ్యూటీ ఏం తెలుసా? జిల్లా జైలు గేట్ దగ్గర ఒక ఆయన ఉంటాడు చూసావా, వచ్చే వాళ్ళకి నమస్తే పోయే వాళ్ళకి నమస్తే, అది కరెక్ట్ నీకు. ఏందా నువ్వు ఎవడిగా మంత్రి ఆయన? ఇంకా ఆయన మంత్రి అని ఆయన అనుకోవాలా. మంత్రి అంటే ఒక స్థాయి ఉండాలా. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకి ఇచ్చారు. నీటిపారుదల శాఖ అప్పుడు ఆయనకి ఇచ్చారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు. ఒక్కసారి చూడుపో, చూడు. మొన్న వచ్చిన వరదలకి రేత్రి మొగులు 24 గంటలు అక్కడే ఉండి ఇంట్లో భార్య పిల్లలు వదిలేసి ఆ కాలంలో బాగు చేయటం అన్ని బాగు చేసి నెంబర్ 1గా ఉన్నాడు. వాళ్ళు మంత్రులు అంటే పడ్డాడు కదండి. ఆడ పాతగుంటలోనా, అలీనగరా? ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు లేవా. నువ్వు నా చేత చెప్పేటవని కాదు కానీ ఆంధ్ర మొత్తం తెలుసు. సంజనా సుకన్య ఉందారా ఆయన కానీ. నువ్వు ఆయన బిజీలో ఉన్నాడని చెప్తే నువ్వు మళ్ళీ గుచ్చి వాళ్ళు సచ్చిన బాబుని చంపుతావు నువ్వు. ఊరు మొత్తం చెబుతాడు కదా, నేను కష్టపడినంత ఎవరు కష్టపడలేదని చెబుతున్నాడు కదండి ఒక పక్కన ఆయన. మరి ఏం కష్టం అక్కడ కూడా ఈయనేం కష్టపడలా అయ్యా. భారీ నీటితో పారుదలగా పోలవరం దగ్గర కూడా ఏం కష్టపడలేదు ఈయన. రాంబాబు నేను ఏదో అన్నాను అని ఫీల్ అవుతున్నా కదా, అది కాదులే అంది ఇది అన్న. తప్పుగా అనుకోబాక. రాంబాబు గారు ఉన్నతంగా మాట్లాడండి, విలువలతో మాట్లాడండి, స్వచ్ఛమైన రాజకీయం చేయండి. మీరు ఎంత కాపాడదాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డిని లోనేయటం అనేది ఆపటం అనేది ఎవడి వల్ల కాదు. మూల సూత్రం ఆయన. మీరందరూ ఓడిపోయినా కూడా ఇంకా ఎందుకు మాట్లాడతారంటే ఏదో ఖర్చులు కన్నా వస్తాయని చెప్పని మాట్లాడుతున్నారు, లేదా గుర్తింపు కోసం. నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే సీటు కోసం నువ్వు ఇప్పటికే నువ్వు ఏజ్ బార్ అయిపోయింది, తివారీ లాగా అయిపోయావు. తివారీ అయిపోయినా కూడా గవర్నర్ వేశారు లాస్ట్ కోరికి సావని అని. అట్లానే నీకు కూడా లాస్ట్లో ఏదన్నా ఇస్తారని అనుకున్నావు ఎమ్మెల్యే పోటీ సీటు. నువ్వు ఆంధ్రాలో కాదు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవు. ఆంధ్రాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా నువ్వు గెలవు. అసలు ముందు నీ స్కామ్ బయటపడుతూ ఉండు. వీళ్ళందరూ లోనికి వెళ్తుంటే అందరికీ సాంబ్రాణి గడ్డలు పల్లెలు పెట్టి తిప్పి లోన పంపుతున్నావు, బయటకు వచ్చిన వాళ్ళు ఒక్క బొట్లు పెడుతున్నావు. రేపు నిన్ను తీసుకెళ్తారు చూడు అయ్యా. వీళ్ళందరూ వస్తారు కదా, వీళ్ళందరూ ఆడుకొస్తారు. ఈయన పట్టించేదే పొన్నబోలు సుధాకర్ ఉన్నాడుగా, ఒప్పుకోడు. పొన్నబోలు సుధాకర్కి మంట అమ్మడు రాంబాబు అంటే. రాంబాబు నువ్వేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం మాట్లాడదామని నువ్వు అనుకుంటావు, పక్కన ఒప్పుకుంటాడంటే పొన్నబోలు సుధాకర్ రెడ్డి. అదే నియోజకవర్గం ఆయన కూడా. సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఈ విడుదల రజనీ గారు ఏంటండి, మరి ఆమెకు ముందస్తు బెయిల్ అయితే వచ్చింది, ఏదైతే కనుక క్రషర్ యజమానులు బెదిరించిన కేసులో మరి తన మరిదిని అయితే అరెస్ట్ చేశారు. ఎలా చూడాలంటారు ఇది? ఓ మొనగత్తి గురించి అడిగావు. ఆయన జైలు నిండుతున్నాయి, వరుసలు అరెస్టులు అన్నావు చూడు. వరుస అరెస్టులు చేస్తే చిలకలూరుపేట నుంచి దాదాపు ఒక 50 మంది ఉంటారు. చిలకలూరుపేట చుట్టూ ఉన్న మైనింగ్లు గీనింగ్లు. అసలు ఆడ మనిషి ఎవడన్నా బెదిరిస్తారంట? ఆడ మనిషి పద్ధతిగా పరిపాలన చేయాలా. ఆయన పద్ధతి పాడే ఉంటే నువ్వు ఏడే ఉండేదాన్ని, అటెందుకు పోయేదాన్ని. మా మొక్క మా దగ్గరే ఉండేది, మా ఇంట్లో ఉండేది. అది ఎగురుకుంటే గాలి గడిపోయింది, ఇప్పుడు ఇరుక్కుంది. అటు వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంది. మంత్రి అయ్యావు, ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు, ఏదో కొద్దిగా హుందాగా ఉంటున్నావు. అయినా నువ్వేమి చేయలేవాడా. అక్కడికి వెళ్ళి ఏదో ఇచ్చారని సంతోషం ఉండవు కానీ ఇటు మొక్క అటు అరటికాయ తొక్కయ్యావు. నీ మరిదిని అరెస్ట్ చేశారా? మీ మామను అరెస్ట్ చేస్తా అన్నాడు పత్తిపాటి పుల్లారావు గారు. అరెస్ట్ చేయక ఊరుకుంటారా? మీ మామ మీ మరిదిలో ఏమన్నా గుళ్ళు కట్టారా ఏందేమన్నా? మైనింగ్ వాళ్ళ దగ్గర 2 కోట్లు వసూలు చేశారు. నువ్వు బయటకు వచ్చి అసలు శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. సరే వీళ్ళందరి సంగతి వదిలేనండి. మరి ఏంటి రోజా గారు ఈ మధ్యకాలంలో మళ్ళీ యాక్టివేట్ అయ్యారు, ఆమె అయితే కనుక మళ్ళీ పాత పందాలు వెళ్తున్నారు. చంద్రబాబుది విజనరీ కాదు, విస్తరాకుల కట్ట కాదు అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇస్తరాకులు కట్ట అనేది ఇంకో కట్ట అనేది ఆమె ఏదైనా అనేది. ఆమెను ఎవడేం చేస్తాడా? ఆమెనే మనవా
ఎవడి వల్ల కాదు ఆంధ్రాలో. ఆమె ఛాలెంజ్ చేసింది కదండి. ఎవడన్నా ముందుకు వచ్చారా? ఇప్పుడు వైసీపీలో గురు నేను చెప్పేది మాట్లాడితే ట్రోల్ ఎక్కువ అయిపోద్ది, కొద్దిగా అది లాంగ్ వెళ్ళిద్ది, వదిలే. కానీ దీంట్లో మీ పార్టీలో అందరూ రసికరాజాలే. మీ పార్టీ వాళ్ళే రోజాని ఎవరేం చేయలేకపోతే మిగతా వాళ్ళు ఎవడేం చేస్తాడా? అదే అసలు ఆడంగిల వెధవలు అని తిడుతుందండి. ఒక పక్కన కూటమి నాయకులను కానీ పోలీసులను కానీ ఆడంగిల వెధవలు అంటుంది కదా. కరెక్టే, వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళే అటు చెప్పుకుంటారు. ఆడంగి వెదలు కాబట్టి వాళ్ళు ఎవరు రాకుండా ఏమైనా రాణిని పంపించారు. ఏం రాణి? ఆ రాణి ఆడంగి వెదలే. వైసీపీ వాళ్ళు ఆడంగి వెదవలు కాబట్టి ఏం రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళందరూ మగవాళ్ళు అయితే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ వైసీపీ వాళ్ళని అనేది నీకు అర్థం కాల. బయట వాళ్ళని తిడితే వీళ్ళన్నా బయటకు వస్తారని. ఊడు రాడు, వచ్చినోడు బొక్కలు వేస్తారు. మీరు చేసిన తప్పులు గొప్ప ఉన్నాయి. మీకు కులానికి కొండంటే తలాగంటి పోతారన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న పెద్ద మూటలో మీకు తలాకు ఒకరు ఇచ్చారు. మీరు అరే మిమ్మల్ని ఇంత దోపిడీ చేసిన వాళ్ళదే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది అరెస్ట్ చేస్తే. ఆడికి ఎన్నేళ్ళు పట్టింది చెప్పు? అసలు వాడికి ఎన్నేళ్ళు పట్టింది? చంద్రబాబు మీద కేసులు విచారణ జరిగితే బయటకే రాడు, జీవితాంతం జైల్లో ఉంటాడని చెప్పి ఒక పక్కన చెబుతుంది కదా మరి ఆర్కే రోజా గారు. మరి అది కాదులే, చంద్రబాబు నాయుడు మీద కేసులు కనుక కరెక్ట్ చేస్తే ఆయన బయటికి రాడా? 5 సంవత్సరాలు ఉంది ఎవరు? వైసీపీ ప్రభుత్వంగా. స్కిల్ కేసు తొక్క తొడగొడు కట్టాని 52 రోజులు వేశారు మీరు చంద్రబాబు నాయుడిని. మరి నిరూపించవచ్చుగా. అరే 52 రోజులు అయిందా? ఆయన బయటకు వచ్చే కేసు కాదు, గుండె నొప్పి అని ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి బయటకు వచ్చాడు. ఇదంతా డ్రామా చేస్తున్నాడు. బయటకు వచ్చి విజనరీ లేదు, విస్తరాకులు కట్టాలేదు, ఇదంతా డ్రామా అంటుంది కదా. అంతేలే, జబర్దస్త్లో చేసే వాళ్ళకి జబర్దస్త్ మాటలే వస్తాయి. డ్రామాలు, డ్యాన్స్ పార్టీలు ఇవన్నీ బుడబుక్కల మాటలు మాట్లాడదు. అసలు ఈ సిగ్గులేదేంది రోజాకి ఎన్ని ఇచ్చినా? అసలు అసలు నీకు ఎందుకు మరి రాజకీయాలు? ఏదో చేద్దా జబర్దస్త్లు చేసుకో. ఏదో మొన్నదా డబ్బు సంపాదించావుగా, ఆ కార్లు బోర్లు విమానాలు మా అబ్బాయి నచ్చిందని చెప్పని కొనుక్కున్నావు. ఏదో కాస్త వెనకేసుకున్నాక ఆ వడ్డీలు తింటా ఉండు. ఆడంగి లేదో ఒకడు ఉన్నాడు కానీ ఇంట్లో అంట్లు కడిగేవాడు, వాడు పని వాడు చేసుకున్నాడు. నీకెందుకు? నువ్వు కూడా ఇంట్లో సహాయం చేయ కొద్దిగా. సబ్బ బొబ్బ అని తెచ్చి కడుగుతుంటాడు. రాజకీయాల్లోకి వచ్చి బయటకు వచ్చి ఆడంగి వేదవులు, సిగ్గులేని వేదవులు, వాడు ఈడంటావా? సిగ్గులేదు, 55 ఏళ్ళు వచ్చినాయి, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. ఏదో పెద్ద కన్నిపిల్లలాగా పౌడర్ అడ్డుకుంటా 2 రోజులు పెయింట్ అయ్యి బాకు నువ్వు బతుకు బయటపడింది. వంశీగడను నయం ఒక్కరు తల కొద్దిగా తెల్లకొచ్చింది. అసలు నిజంగా మీరందరూ కళాకారులమ్మా. మీలో ఎవరున్నారు? మొత్తం డొక్కులేగా. పెన్షన్లు ఇస్తే అసలు మీకు ఇవ్వాలి ముందు. ఊరి నీ అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా యూత్ని బాగా మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళని పెట్టుకుంటే బాగుండుద్ది. వీళ్ళు ఎవరు స్వామి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెయింట్ వేసుకొని రాగానే కుర్రోడు అనుకున్నాడు జగన్. అసలు ఆడు కూడా కుర్రోడు కాదు, ఆడి పెయింట్ వేస్తాడుగా. జగన్మోహన్ రెడ్డి పెయింట్ అయ్యాడా? జగన్మోహన్ రెడ్డిని 16 రోజులు జైలేయండి, సగం తెల్లగా అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఎవడు గుర్తుపట్టడు. నాయన మీ కళాకారులు వంశవరా బాబు. మీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా గమనించుకో. నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయ ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసి ఏదో ఒకటి అటు తగాదులు విడి తగాదులు పెట్టి మొత్తాన్ని అభివృద్ధి చెందకుండా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి అనే చిల్లర ప్రయత్నాలు మానుకో. నీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కనుక మనసుంటే సహకరించు, లేదా అరవకుండా ఉండు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నువ్వేదో ఒక మాటలు చెప్పి భయభ్రాంతులు చేసి బీహార్లో చేద్దాం అనుకున్నావేమో. బీహార్లో చేయాలని నువ్వు అనుకున్నా అంతకుముందు జరిగేదేమో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడని. కానీ ఇంకిద్దరు వచ్చారు తెలుసుగా. అన్న పవన్ కళ్యాణ్ కింద ఒక సింహం తిరుగుతుంది చిరుత, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతుంటుంది. నీలాంటి కుక్కలు అడుగు కూడా పెట్టలేదు. లోకేష్ మీ కరెక్ట్ మొగుడు వచ్చాడు, మొత్తాన్ని దింపుతాడు. ఏం తొందరపడిపోకండి. ఇక్కడి నుంచి ఏదో వాగుతున్నాయి కుక్కలు, మా గుంటూరులో కొద్దిగా వాగుతుంటాయి. అది చేస్తావు ఇది చేస్తావని. గుంటూరు పక్కనే 12 కిలోమీటర్ల దూరంలో ఉంది పూలి ఒకటి. ఆడదా పోట్ల మీ మాటలు కాకాని అవతల దాకా పోతున్నాయి. అక్కడ అవతల పోయి నేను వెళ్ళిపోతారు లోనికి. బాబు రాంబాబు నువ్వు ఒకడు కానీ, రోజా కానీ, విడుదల రజనీ కానీ
మీరు 5 సంవత్సరాలు అరవకుండా ఉంటే మామూలుగా పద్ధతిగా ఉంటుంది. లేదు గుర్తింపు కోసం మేము మాట్లాడాలా, జనాలు మమ్మల్ని మర్చిపోతారు. జనాలు మర్చిపోయేదని మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోయారు. మీరు పొద్దుగూకులు కనబడితే గుర్తు పెట్టుకున్నారు అనుకున్నారా? ఈ అమ్మ పొద్దుగూకులు ఏదైనా టీవీ పెట్టి జీడిమోహం ఏందని చెప్పి అసలు ఆశ్రయించుకుంటారు. అవన్నీ మానుకొని ప్రశాంతంగా నిజాయితీగా ఉండే డబ్బుదే ఉందా రా బాబు. నువ్వేదో ట్రిమ్ము చేసుకొని వస్తున్నావు, కుర్రోళ్ళలాగా వస్తున్నావు. అయిపోయింది, రిటైర్డ్ కూడా దాటి పక్కకి వెళ్ళావు. ఎందుకు కుర్రోళ్ళలాగా గట్టిగా మాట్లాడతావు? ఇట్ట నొసలేక అది మానుకో. చిన్నపిల్లలు మాట్లాడినట్టు కాదు, సిగ్గు శరం లేకుండా మాట్లాడబాకుండా పద్ధతిగా మాట్లాడండి, గౌరవంగా ఉండండి. మీరు 100 చేసిన తెలుగుదేశాన్ని గద్దె దింపాలన్న ఆలోచన చూసావా? అది ఈ జన్మకు జరగదు, మీ వల్ల కాదు. ఆయన 30 ఏళ్ళు ఆయన అన్నా నేను 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాను. 3 ఏళ్ళు అయిన తర్వాత కూడా కళ్ళు మూసుకుంటారు. 3 ఏళ్ళు 3 ఏళ్ళు ఎట్ట మూసుకుంటావు? 3 ఏళ్ళు ఇది ఒక వెయ్యి, ఇది ఒక సంవత్సరం, 4 ఏళ్ళు, మరి ఇంకో సంవత్సరం ఏమైంది? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏమైంది? అమ్మ లెక్కలు రాగారు. మీరేం మనుషులు సార్? ఓ సంవత్సరం అయినాక 3 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారంటే ఇంకో సంవత్సరం ఆడపోయింది. నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే ఉండాలి, బ్యాండ్ మేళం. ఎందుకురా నాయన మీరు రారు సావరు. ఇదిగో వైసీపీలో ఉన్న కార్యకర్తలు చెబుతున్నాను, మీకు మాకు తగాదలు పెడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారు. మొన్న ప్రవీణ్ ఒకరిని పెట్టారు అడ్డం. అట్లానే ఈ సీతారామాజీని అరెస్ట్ చేశారని. అసలు సీతారామాజీని అరెస్ట్ చేస్తే మీకు వచ్చి నెప్పిందా? ఆయన మీ కార్యకర్త, మీ నాయకుడా? ఎవడు? మీ పార్టీ వాడా? సీతారామాజీని ఒక ఐపీఎస్. ఆయన తప్పు చేశాడు కాబట్టి మీరు చెప్పిన తప్పుడు మాటలు, మీ మాటలు విన్నోడు మొత్తం జైలుకి వెళ్తారు. ఇది మాత్రం పక్క. మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తే మాత్రం అందరూ బాగుపడతారు. మీరు వైసీపీ కార్యకర్తలు కూడా నేను ఒకటే మాట చెప్తాను, మీరు అతిగా పూసుకోమాకండి. జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బులు ఇస్తాడు, ఏదో మనకు సపోర్ట్ ఉంటాడు, అందరూ మనం హాయ్ హాయ్ అని మాట్లాడుకోవచ్చు అనుకుంటారు. కానీ వద్దులేవా, మీ జీవితాలు నాశనం చేసుకోమాకండి. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, అభివృద్ధికి పాటుపడదాం.